హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం శాకాహారి ఆహారం గురించి మాట్లాడబోతున్నాము. శాకాహారి ఆహారం మూత్రపిండాల వైఫల్య రోగులకు మంచిది లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మొదటిగా శాకాహారి ఆహారం వెజిటేరియన్ ఆహారం నుండి ఎలా వేర్పించబడుతుందో అర్థం చేయండి. భారతదేశంలో నుంచి శాతం వెజిటేరియన్లు ఉన్నారు అని కారణం. ఇప్పుడు శాకాహార ఆహారం మరియు వెజన్ ఆహారం మధ్య ఏమీ వ్యత్యాసం ఉంది? శాకాహారి ఆహారంలో మేము ఏ జంతువు నుండి ఎటువంటి ఆహారాన్ని తీసుకోము. శాకాహారులు పాలు, పనీర్, మలై, నెయ్యి తీసుకుంటారు. మేము ఈ నాలుగులను పాల నుంచి తీసుకుంటాము. ఇతర వంటలు ఉన్నాయి మరియు పప్పులు. కానీ వీగన్ ఆహారం నుండి మనం పాల పదార్థాలను తీసుకోలేము. కాబట్టి శాకాహారి ఆహారంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితాలు చాలా మంచివేశాయి. ఎందుకంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ గురించి చెప్పే మార్కర్ ఒకటి ఉంది. దాని పేరు టిఎన్ఏ. మీరు గూగుల్లో శోధించవచ్చు మరియు చాలా సమాచారం పొందవచ్చు. మాంసాహారంలో టిఎన్యు చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినేవారి శరీరంలో ఎక్కువ టిఎన్లు లభిస్తాయి. ఆ కారణంగా వారి శరీరంలో వాపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. So, if we compare two people, one following a non-vegetarian diet and the other following a pure vegan diet. కానీ పూర్తి వెజన్ల శరీరంలో టిఎన్యు స్థాయిలు తగ్గించబడిన విధంగా పెద్ద వ్యత్యాసం కనిపించబడింది. ఇప్పుడు టిఎన్యుతో కిడ్నీల సంబంధం ఏమిటి అదనపు అర్థం తెలుపుతున్నాను. మీ శరీరంలోని మూత్రపిండాల్లో వెలువడినవి రెండు రకాల హానిలు. బీపీ, షుగర్ వల్ల డ్యామేజ్ అయితే కిడ్నీలో కొన్ని భాగాలు చనిపోతాయి. మరణం కనిపిస్తున్నాయి. కానీ కొన్ని భాగాలు వాపుకు పోయినవి ఉన్నాయి. అంటే మూత్రపిండాల్లో స్వెల్లింగ్ ఉంటుంది. ఇది నెఫ్రైటిస్ అని కూడా పిలుపుతున్నారు. If we cure this nephritis in any way, then the kidneys can start functioning to some extent. If we want to cure the inflammation in that parts the kidneys, we need two things. మొదటికి మూత్రపిండాలో వచ్చిన వాపును తొలగించాలి. రెండవ విషయం మళ్లీ వచ్చిన వాపును తడిసివేయాలి. మీరు వాపు తిరిగి రావకపోతే ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించడం మరియు కొనసాగడం ఉత్తమం. కాబట్టి మనం తినడం మరియు త్రాగటంలో స్లైట్ మార్పు చేస్తే మనం మాంసాహారులు లేదా సర్వభక్షకులు లేదా శాకాహారులు అని భావిస్తే మేము దానిని పరిశుద్ధ వెజిటేరియన్గా మార్చుకోవచ్చు. కాబట్టి మన టిఎం లెవెల్స్లో మనం చూసే ప్రధాన ప్రయోజనం అది ఉంటుంది అని ఉంటే శరీరంలో వచ్చే సుమారుగా మంటలు తగ్గిపోతాయి. ఇప్పుడు వెజిటేరియన్ల లేదా వెగాన్ల గురించి మాట్లాడటం ప్రారంభించాము. వెగాన్ల గురించి అనేక సందేహాలు ఉన్నాయి. ఇదిలో ఆహారంలో విటమిన్ డి లేదా బి లేదు. శరీరంలో లోపాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది కూడా నిజం. If we want to follow a pure vegan diet, the biggest concern is the deficiency vitamin D and B that is often seen in pure vegan. But what should we do? మనం అది పరిగణించాలి. మీరు ప్రశాంతమైన శాకాహారి ఆహారం తీసుకుంటే పాలు, క్రీమ్, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను తొలగించాలి. కానీ మరికొన్ని ఇతర పోషక వస్తువులను పెంచాలి. ఉదాహరణకు ప్రశాంతి లోపం లేని వెజిటేరియన్లలో కాయధాన్యాల పరిమాణాన్ని పెంచితే దానిలో ప్రయోజనం కనిపిస్తుంది. పాలకు బదులుగా సోయా పాలు ఇవ్వితే మనం దేన్ని ప్రయోజనాలు పొందగలము అనే విషయం తెలుసుకోవచ్చు. మన పాలు కాల్షియం అవసరాలను పూర్తిగా తీసుకోవడం ప్రారంభం అవుతుంది. మీరు ఆవు పాలను సోయా పాలతో పోలికగలవచ్చు. రెండు వాటికి ఒకే శక్తి ఉంది. మీరు ఫుడ్ ఐటమ్స్ మాత్రమే మార్చాలి. మీరు పనీర్ తినాల్సినట్లుంటే పనీర్కు టోఫు తీసుకోవాలి. పాలకు బదిలీ సోయా పాలు తీసుకోవడం ద్వారా వెజిటేరియన్ ఆహారం తీసుకోవడం వల్ల పేషెంట్ యొక్క థిఎంఏఓ స్థాయిలలో వ్యత్యాసం కనిపిస్తుంది. మరియు దీర్ఘకాలంగా మన ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, మన ఆహారం లేదా జీవన శైలిలో మార్పులు చేస్తే చాలా చిన్నవి కానీ ప్రభావం ఉంటుంది. మీరు శాకాహారి ఆహారాన్ని అనుసరిస్తారని నేను ఆశిస్తున్నాను.
మరియు శాకాహారి ఆహారం పాటించినప్పుడు మీ కిడ్నీ స్థితిని చాలా వరకు స్థిరీకరించవచ్చు. ఇప్పుడు వెజన్ డైట్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అదిలో ఎన్ని పరిష్కారాలు పడుతున్నాయి? మేము భవిష్యత్తు వీడియోలో ఇది చర్చిస్తాము. అప్పటి వరకు ముందుకు సాగాలని కోరుతున్నాను. తర్వాత వీడియోలో కలుస్తాము. వీడ్కోలు.